శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. రాహుగ్రస్త చంద్రగ్రహణము 28 ఆగస్టు 2026 రోజున జరుగుతుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. ఎలాంటి సూతకము ఏది కూడా లేదు. మేము ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో పూజ ఎందుకు చేస్తామంటే ఇది పర్వకాలం కాబట్టి. ఎక్కడైనా చంద్రగ్రహణం, భూమి మీద ఎక్కడ చంద్రగ్రహణం జరిగినా అది పర్వకాలం కింద తీసుకోబడుతుంది కాబట్టి మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు జ్యోతిష్ శాస్త్రరీత్యా ఇది పర్వకాలంగా భావించి ఇక్కడ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇది అరిష్ట నివారణ తంత్ర యాగము. ఈ యాగం మనము మన శ్రీచక్ర పీఠంలో చేస్తాము. ఇది గతంలో ఎవరెవరు కార్యక్రమాలు చేశారు ఒక ఫోటో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చంద్రగ్రహణం యొక్క వివరణ. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము అంటే ఈ సంవత్సరము శ్రావణ మాసం 2026 కుంభరాశి శతభిష నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం జరగబోతుంది. ఈ చంద్రగ్రహణం రోజున భారతదేశంలో మేము అరిష్ట నివారణ తంత్ర యాగం నిర్వహిస్తాము. సో ఈ గ్రహణం యొక్క సమయం ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది చంద్రగ్రహణము. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అని అంటే ఇక్కడ మన యొక్క సౌత్ ఇండియన్ టైం ప్రకారం కనుక చూసుకుంటే ఈ చంద్రగ్రహణము 28 ఆగస్టు 6:53 AM అంటే సూర్యోదయం అవుతూనే మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఇక్కడ మన సమయము. కానీ ఈ గ్రహణం ఎక్కడైతే సంభవిస్తుందో ఆ లొకేషన్ కూడా మీకు నెక్స్ట్ నేను స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రహణం ఎక్కడెక్కడ వస్తుంది అనేది అది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అది కూడా మీకు చెప్తాను. యూటీసీ టైం అంటారు. ఆ గ్రహణము 1:23 AMకి అక్కడ అవుతుంది. ఆ సమయం మనకి ఇక్కడ 6:53 AM అవుతుంది. సో గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అని అంటే 6:53 AM నుంచి 12:31 AM వరకు ఈ గ్రహణం ఉంది కాబట్టి ఇది ఆ రోజు పౌర్ణమి అవుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరు బయటకు వెళ్ళొద్దు. ఈ టైంకి ఎవరైనా పని ఉంటే కనుక ఆ రోజు హాలిడే పెట్టుకోండి. గర్భిణీ స్త్రీలు ఏమైనా ఉంటే కనుక చంద్రగ్రహణ ప్రభావాలు అనుసరించే రాష్ట్రాలు ఏ రాష్ట్ర వాళ్ళకి ఏ ఫలితాలు వస్తాయని చెప్పి జరగడం జరుగుతుంది. మొట్టమొదటిగా బ్యాడ్ ఫలితాలు ఎవరికి, నెగిటివ్ ఫలితాలు ఎవరికి. జన్మస్థానంలో అంటే కుంభరాశి వారికి వాళ్ళ జన్మస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అరిష్టము. అలాగే సుఖస్థానం వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 4వ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి అరిష్టము. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క రాశి నుంచి 8వ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి అరిష్టము. అట్లాగే మీనరాశి వాళ్ళకి తమ యొక్క వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అరిష్టం. ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తాయి? ధైర్య స్థానంలో 3వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి తమ శత్రుస్థానం జరుగుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి శత్రు విజయం లభిస్తుంది. అంత సమస్యలని దూరం అయిపోతాయి ఈ చంద్రగ్రహణం తర్వాత. వృషభ రాశి వారికి కర్మస్థానంలో ఏర్పడుతుంది కాబట్టి మంచి ఉద్యోగాలు, స్థిర రాబడి అవన్నీ కూడా ఏర్పడుతుంది. మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ ఈ గ్రహణం లాభస్థానంలో వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ గ్రహణం అయినా 40 రోజుల వరకు వాళ్ళకి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక సర్వసాధారణంగా ఎవరెవరికి అని అంటే మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి సాధారణంగా ఉంది. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. సో ఈ గ్రహణం జరిగేటప్పుడు మనము యాగం చేస్తాం కదా, యాగానికి సంబంధించిన ప్యాకేజీలు ఇక్కడ ఉంటాయి. ఎవరైతే అరిష్ట నివారణ తంత్ర యాగానికి టెంపుల్ డెవలప్మెంట్కి 51,000 డొనేషన్ ఇస్తారో వాళ్ళకి ఈ రాహుకేతు లాకెట్ అంటే గోమేధికము, వైఢూర్యము, సర్పాకారంలో ఉన్న ఈ లాకెటు, చంద్రామృత శివలింగము, జ్వాలాముఖి మాల వాళ్ళు ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ వస్తే 4కి ఇవ్వడం జరుగుతుంది. నిత్య దర్శన యంత్రము, తర్వాత వీళ్ళకి ప్రత్యేకంగా ఇది మాత్రం 12x12 శ్రీయంత్రం ఉంటుంది. తర్వాత యాగం కూడా వాళ్ళు నిర్వర్తించుకుంటారు. ఇది వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తాము. ఇంకా వీళ్ళతోటి నేను టైం ఇస్తాను. వీళ్ళకి ఒక అప్ టు 10 minutes వరకు టైం ఇచ్చి నేను మాట్లాడుతాను ఎవరైతే ఈ డొనేషన్ చేస్తారు ఈ ప్యాకేజ్లో. అయితే ఎవరైతే 51,000 పే చేస్తారో వాళ్ళు 2 గ్రహణాలకు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ చంద్రగ్రహణం అటెండ్ అవుతే మళ్ళీ సూర్యగ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అటెండ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ అరిష్ట నివారణ తంత్రయాగం. దీనికి 35,000 డొనేషన్ ప్యాకేజ్. టెంపుల్ డెవలప్మెంట్కి ఎవరైతే 35,000 ఇస్తారో వాళ్ళకి కూడా ఇవే ప్యాకేజ్లో ఉంటుంది. కాకపోతే సేమ్ 51 ఏదైతే ఉందో ఇది ఉంటుంది. కాకపోతే 51 వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళకు మళ్ళీ ఇంకో గ్రహణంలో కూడా వాళ్ళు అటెండ్ అవుతారు.
ఇది అటెండ్ అవ్వడానికి ఉండదు, ఇది ఒక్క గ్రహణానికి మాత్రం అటెండ్ ఉంటుంది. వీళ్ళకు కూడా రావుకేతు లాకెటు, చంద్రామృత శివలింగము, జ్వాలాముఖి మాలలు 2 ఇస్తాము, నిత్య దర్శన యంత్రం ఇస్తాము. అదేవిధంగా 12x12 అరిష్ట నివారణ యంత్రం ఉంటుంది. యాగం చేసుకోవచ్చు 35,000 డొనేషన్ చేస్తే. ఇక 25,000 డొనేషన్ చేసే వాళ్ళకి ఏమిస్తామంటే వీళ్ళకి యంత్రం ఉండదు. యంత్రము అక్కడ ప్రవాళ గణపతి ఇవ్వడం జరుగుతుంది. యంత్రస్థానం లోపల రావుకేతు లాకెటు, చంద్రామృత శివలింగము, జ్వాలాముఖిమాల, యాగము, అదేవిధంగా ప్రవాళ గణపతి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 18,000 కాస్ట్ ఉంటుంది నార్మల్గా తీసుకోవాలంటే. వీళ్ళకి ఇది బెనిఫిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక అరిష్ట నివారణ మాకు మేము అంత డబ్బులు పెట్టుకోలేమండి, మాకు యాగం అయితే కన్ఫామ్గా వేసుకోవాలి మీరు చెప్పినట్టుగానంటే అరిష్ట నివారణ తంత్ర యాగం, రావుకేతు లాకెట్ ఇది కన్ఫామ్ ఉంటుంది. ఎవరు యాగం చేసుకున్నా ఇది రావుకేతు లాకెట్, జ్వాలాముఖి మాల ఈ 2 లేకుండా యాగంలో ఎవరిని నేను కూర్చోబెట్టాను. ఇది అందరికీ కన్ఫామ్ ఇవ్వాల్సిందే. సో నిత్య దర్శన యంత్రం ఇస్తాం 11,000 పే చేసిన వాళ్ళకి. 5,500 పే చేసుకుంటే ఓన్లీ గోత్రనామాలు మాత్రమే చదువుతాము. కాబట్టి గోత్రనామాలు చదవడానికి మాత్రమే ఉంటుంది. వాళ్ళ గోత్రనామాలు చదివి వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాల పోస్ట్లో పంపించడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా మేము యాగంలో కూర్చోమండి, మేము ఓన్లీ గోత్రనామం చెప్పించుకుంటామంటే వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో ఎవరైనా యాగం చేసి మళ్ళీ మేము కూడా యాగంలో కూర్చుంటామండి, మా దగ్గర ఆల్రెడీ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, మేము 35,000 తీసుకున్నాము, యంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ మేము యాగం చేసుకుంటాము, మాకు అప్పుడు బాగుండే, మళ్ళీ మేము చేసుకుంటామంటే 18,000 పే చేయాలి. ఇంతకుముందు అరిష్ట నివారణ తంత్రం చేయించుకున్న వారు ఈ ప్యాకేజ్లో పాల్గొనవచ్చు. వాళ్ళకి 18,000 ఉంటుంది. వచ్చేటప్పుడు మాత్రం జ్వాలాముఖి మాల తప్పకుండా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల? ఫస్ట్ ఎవరెవరికి నెగిటివ్ ఉందో వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఏముంటుంది అని అంటే మానసిక వ్యధ, అంటే చాలా మానసిక ఆందోళన కలుగుతాయి, వ్యధ కలుగుతుంది, క్రోధం, విపరీతమైన కోపం పెరుగుతుంది, ఆక్రోశం, ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ కలహాలు కలుగుతాయి, తల్లికి అనారోగ్యం జరిగే అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, గృహత్యాగము లేదా స్థాన మార్పు కూడా అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ గ్రహణమైన 40 రోజుల వరకు, ఆల్మోస్ట్ దసరా వరకు ఎలాంటి హౌసింగ్ లోన్ జోలికి కానీ గోల్డ్ లోన్ జోలికి కానీ వెళ్ళకండి, దూర ప్రయాణాలు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణము ఆరోగ్య నష్టం కలిగిస్తుంది. జలము మరియు వాహన మూలకంగా ప్రమాదంలో ఉంటాయి కాబట్టి లాంగ్ జర్నీస్ పెట్టుకోవద్దు. కర్కాటక రాశి వారు నీటి ప్రదేశాలకు దూరంగా ఉండండి. భార్య లేదా భర్తకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి అనుమానాలు, తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తరువాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా, ఇక్కడ ధన నష్టం అని చెప్పాను, ఇక్కడ ధనలాభం రాశారు మా పిల్లలు, రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అకస్మాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది మీనరాశిలోకి వారికి ద్వాదశంలో ఉంది కాబట్టి ఇది కొంచెం ప్రెడిక్షన్ వీళ్ళు రాంగ్ పెట్టారు. ఇది మేషరాశికి మీనరాశికి తప్పయింది. సో ఇది మేషరాశికి చెప్పేది. ఖర్చులు ఎక్కువ అవుతాయి, అప్పులు చేస్తారు, మెడికల్ బిల్లులు కట్టాల్సి వస్తుంది, మోసగింపబడతారు, జాగ్రత్త. ఇది మీనరాశి వారికి జరుగుతుంది. సో నెక్స్ట్ పాజిటివ్ ఎవరెవరికి ఉంది అంటే ధనుసు రాశి వారికి ధైర్య సాహసాలు చూపిస్తారు, విజయం మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి కూడా శత్రువుల మీద విజయం లభిస్తుంది, రుణబాధలు తీరిపోతాయి, రోగాల నుండి విముక్తికి మార్గాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో లాభము, విదేశీయానము, వ్యాపారంలో స్థిరత్వము కలుగుతాయి, కాకపోతే కొంచెం గత స్మృతులు వెంటాడుతాయి. మేషరాశి వారికి ఏంటంటే అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది, శత్రువులు కూడా మిత్రులైపోతారు, పోయిన ధనాన్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి పొందుతారు. ఇది కొంచెం మీనరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి మీనరాశి అనేది ప్రింటింగ్ టైపింగ్ మిస్టేక్ వచ్చింది, కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఇది సాధారణంగా ఉండే రాశులు ఏంటంటే తులారాశి వాళ్ళకి ఏంటంటే విద్యాలాభం కలుగుతుంది, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, పిల్లల కోసం ఖర్చులు మాత్రం పెరుగుతాయి. సింహరాశి వారికి కళత్ర సౌఖ్యము, తర్వాత ప్రేమికుల మధ్యన అనుమానాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వివాహమైనటువంటి వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది, కొత్తగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియుల కోసం ఖర్చులు అవుతాయి, అంటే ఎవరితోటైతే మీరు ఉంటారో వాళ్ళ కోసం ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. మిథున రాశి వాళ్ళకైతే ఇది అదృష్ట యోగం ఉంది, జీవితంలో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి,
కొన్ని అవకాశాలు వస్తాయి, దేన్ని కూడా మీరు వదులుకోకండి గ్రహణం తర్వాత అప్ టు దసరా వరకు. మకర రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం వల్ల ధనలాభం కలుగుతుంది, నష్టవస్తు ప్రాప్తి కూడా, అంటే పోయిన వస్తువులు దొరుకుతాయి, కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి కూడా పరిహారం అవుతాయి. సో ఈ యాగంలో ఎవరైతే వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది. సీట్లలో కేటాయించంటే ఎవరైనా నా దగ్గరనే కూర్చోవాలి అనుకుంటారు, దానికి ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా కూర్చోబెడతారు. సో ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఎవరెవరికి అరిష్టాలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. చంద్రగ్రహణం ప్రభావం వల్ల అధమ ఫలితాలు కలిగేటువంటి కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశి జాతకులు యాగం చేయటం వల్ల సమస్త అరిష్టాలు తొలగిపోతాయి. కావున ఈ రాశివారు తప్పకుండా యాగం చేసుకొని యంత్ర ప్రసాదాన్ని స్వీకరిస్తే మంచిది. యంత్రం లేకపోయినా రావుకేతు లాకెట్ అయినా తీసుకోండి. చంద్రగ్రహణం వల్ల సాధారణ ఫలితాలు కలిగేటువంటి తుల, మిథునం, సింహ, మకర రాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజయోగ కార్యసిద్ధి మాత్రం వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి నాట్ గుడ్ నాట్ బ్యాడ్ కాబట్టి ఈ పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి రాజయోగం కలుగుతుంది, కార్యసిద్ధి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పాజిటివ్ అయినటువంటి చంద్రగ్రహణం వల్ల ఉత్తమ ఫలితాలు కలిగేటువంటి ధనస్సు, కన్య, వృషభ, మేషరాశి జాతకులు ఈ యాగం చేయటం వల్ల సమస్త అరిష్టాలు తొలుగుతాయి, అలాగే రాజయోగ సిద్ధి కూడా కలుగుతుంది. కావున ఈ రాశి వారు యాగం చేసుకుని యంత్ర ప్రసాదం స్వీకరించుకోండి. దీంట్లో మీరు అబ్జర్వేషన్ చేయండి, 4 రాశుల వాళ్ళకి మాత్రమే, అంటే కుంభరాశి, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వాళ్ళకి తప్పకుండా చేసుకోవాలని రాశాను. మిగతా వాళ్ళకి మీకు రాజయోగ సిద్ధి కావాలి అనుకుంటే మీరు రండి, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. సూర్యచంద్ర గ్రహణాలు మానవుని జాతకాన్ని ఈ గ్రహణం ఎందుకు పూజ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సూర్యచంద్ర గ్రహణాలు మానవుని జాతకాన్ని తమకు తాముగా సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చే వరప్రదాలు. ఎవరి జాతకంలోనైనా రాహుకేతువులు 2 భావాల్లో తప్పకుండా ఉంటారు. అనగా ధనయోగం, విద్యాయోగం, వివాహయోగం, విదేశయోగం, సంతానయోగం, అదృష్టయోగం, గృహయోగం. ఈ యోగాలలో అరుదుగా చాలామందికి 1, 2 మాత్రమే బాగా ఉంటాయి, అన్నీ బాగా ఉండవు. కొంతమందికి అవి కూడా ఉండవు. కారణం రాహుగ్రస్త గ్రహణ సమయంలో రాహుకేతువులు దేవతల్ని పీడిస్తారు, అప్పుడు దేవతలు శక్తిహీనులు అవుతారు. ఈ గ్రహణ సమయంలో ఎవరైతే దేవతలకు యాగం ద్వారా శక్తిని ప్రసాదిస్తారో వారికి గ్రహణ సమయం తర్వాత శుభయోగాలను సిద్ధింపజేసి తప్పక సిరి సంపదలు, భోగభాగ్యాలు ప్రసాదిస్తారని రహస్యమైనటువంటి తంత్రశాస్త్ర గ్రంథాలు చెప్పబడింది. సో ఇది కొంచెం బ్లడ్ మూన్ లాగానే కనిపిస్తుంది ఈ ఎక్లిప్స్. సో గర్భిణీ స్త్రీలకు ఇక్కడ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు గ్రహణ సమయంలో సూచనలు. గర్భిణీ సమయం ఇప్పుడు ఇది మన దేశంలో కనబడదు కదా, మాకేం సంబంధం లేదు కానీ మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకండి. ఎందుకోసమంటే ద రిఫ్లెక్షన్ ఏదైతే గ్రహణం జరిగినప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి వస్తుంది కాబట్టి, సో ఆ రిఫ్లెక్షన్ హీట్ అనేది చాలా ఎక్కువగా వెళ్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అతి నీళ్ళలోహిత కిరణాలు ఎర్త్ని టచ్ అవుతాయి. కాబట్టి అది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటిలో వెలుగు పడకుండా కిటికీలు, తలుపులు మూసివేసి ఆ గదిలో ఒకవైపు వెన్ను నొప్పి లేకుండా ఉండే విధంగా తలవాల్చి పడుకోవాలి, పక్కన దర్భలు ఉంచుకోవాలి. అలాగే ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ సమయంలో గ్రహణ సమయంలో పాలు, పాల పదార్థాలు, వండిన అన్నం వంటి ఆహార పదార్థాలు తినకూడదు. మోస్ట్లీ తినకుండా ఉండండి, పండ్లు తింటే మంచిది. ఇప్పుడు ఈ గ్రహణం 6 to 12 వరకు ఉంది కాబట్టి ఒకవేళ ఆకలేస్తే మాత్రం పండ్లు తినండి, ఏం పర్వాలేదు. 12 o'clock తర్వాత మీరు అన్నం వండుకొని తర్వాత తినొచ్చు. మనసులో దీపాన్ని వెలిగించడాలంటే మీ యొక్క మనసులో ఒక దీపం వెలుగుతుందన్న భావనతో ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మంచినీళ్ళు, పండ్లు మాత్రమే తినొచ్చు. ఈ గ్రహణ సమయంలో నారాయణ నామస్మరణ మనసులో చేసుకోవాలి. ఓంకారం అనకూడదు, నారాయణ 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 అనుకోవాలి. ఆ నారాయణుడు నా గర్భశిశువును రక్షించుగా కానీ అన్న భావనతో స్మరిస్తూ ఉంటే మంచిది. ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్ ఒకటి ఉంటుంది, స్కాన్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసుకొని రెడీ పెట్టుకోండి. మా యొక్క టెంపుల్కి వచ్చేటప్పుడు ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే గ్రహణానికి వచ్చేటువంటి వాళ్ళు ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ పే చేసేసి మేము గ్రహణంకి వస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ ఇదే నెంబర్కి, ఈ 9248000143 ఈ నెంబర్కి జీపే ఆర్ ఫోన్పే చేయండి. మోస్ట్లీ ఈ నెంబర్కి జీపేనే పనిచేస్తుంది. జీపే చేసేసి తర్వాత మీరు మాకు ఫోన్ చేసి మేము గ్రహణంకి పే చేస్తామని ఇన్ఫామ్ చేయండి. సో
మీరు నగదు చెల్లించేటప్పుడు మాత్రం ఈ పేర్లు 2 చూసుకోండి. ప్రదీప్ జోషి లేదా జయా జోషి. నా పేరు లేదా మా అమ్మగారి పేరు, ఇవి రెండిట్లో ఏదైనా ఒక పేరు ఉంటుంది. ఈ పేరు చూసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి. తొందరపడి వేరే వాళ్ళ పేర్లతోటి మాత్రం వేరే వాళ్ళు చాలామంది మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇవి చూసుకొని పే చేయండి. తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఆలయానికి ఎలా చేరుకోవాలి? నిజామాబాద్కి, ఇక్కడ ఈ ఆలయం మన నిజామాబాద్లో ఉంటుంది కాబట్టి, నిజామాబాద్ అంటే ఇందూరు కాబట్టి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చేసి అక్కడ నుంచి అక్కడ బయటకు వచ్చేస్తే మీకు బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి నందిపేటకి వెళ్ళే బస్సు ఎక్కేస్తే అక్కడికి మీరు రావచ్చు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లేదా బస్ స్టాండ్ నుంచి ఆలయానికి 15 కిలోమీటర్ దూరం ఉంటుంది. మీరు నేరుగా లేదా ఒక ఆటో ఎంగేజ్ చేసుకొని నిజామాబాద్ నుంచి నందిపేటకి వెళ్ళే ఏ బస్సు ఎక్కినా మాదాపూర్ స్టాప్ వద్ద వచ్చే గంగారామంద గ్రామం స్టాప్ వద్ద దిగి కాలినడవనక రావాల్సి ఉంటుంది. సో గంగారామంద గ్రామం స్టాప్ నుండి ఆలయానికి 1 కిలోమీటర్ ఉంటుంది. సో మీరు అక్కడ మీరు కండక్టర్ గారికి చెప్తే లలితాదేవి అమ్మవారి గుడి అండి, ఇట్లా ప్రదీప్ జోషి గుడి అంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కండక్టర్లకి. మాక్లూరు దాటిన తర్వాత ఉంటుంది అది. అక్కడ మీరు దిగండి. మీరు ఆల్రెడీ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఉంటారు కాబట్టి అక్కడ మీకు తెలుస్తుంది. సో ఇతర రాష్ట్రాల నుంచి అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మనకి, అక్కడ నుంచి కూడా మీకు క్యాబ్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పేమెంట్ చేసేటప్పుడు చంద్రగ్రహణము 28 ఆగస్ట్ అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేయండి. 28 ఆగస్ట్ 2026 చంద్రగ్రహణం అని రాయండి. రాస్తే మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైనా పూజలు చేయించుకుంటున్నారనుకోండి, ఎవరైనా ఆన్లైన్లో పూజ చేసుకుంటే మాత్రం ఇది ఈ ఫామ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఆన్లైన్ పూజకి ఎంత అంటే 18,000 పే చేయవలసి ఉంటుంది. 18,000 పే చేస్తే ఇక్కడ ఈ ప్యాకేజ్ ఉంటుంది. మీరు 18,000 పే చేస్తే మీకు ఇప్పుడు ఇదేదైతే ఈ ప్యాకేజ్ ఉందో 25,000 ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 25,000 ప్యాకేజ్ చేస్తే ఇవన్నీ వస్తాయి. 11,000 ప్యాకేజ్ చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి. 5,500 పే చేస్తే ఇవన్నీ వస్తాయి. మీ గోత్రనామాలు చెప్పాలి. మీ ఒక్కళ్ళ పేరు ఒక నక్షత్రం అంతే పేరు చెప్పాలి. గోత్రనామం అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో మీ భర్తకు బాగాలేదు అనుకోండి, మీ భర్త రాశికి ఆయన పేరు, ఆయన జన్మనామము, గోత్రము, మీ వంశం పేరు అంతే. అంతకుమించి ఎక్కువ రాయొద్దు. రాసేసి మీరు మీరు ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారనేది ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి వాట్సాప్ పంపించండి. నేను మోస్ట్లీ రికమెండ్ చేసేది అందరికి కూడా ఈ 25,000 కానీ 11,000 ప్యాకేజ్ తీసుకోమని చెప్తాను. ఇవి యంత్రము నా దగ్గరికి వచ్చి తీసుకుంటే బాగుంటుంది. మీరు డైరెక్ట్ అటెండ్ అయితే మాత్రం ఇది తీసుకోండి. లేదు మేము విదేశాల్లో ఉన్నామంటే రాలేము అంటే ఇది తీసుకోవాలి. కాకపోతే ఈ యంత్రం మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు గురువు గారితో, మీ దగ్గర ఉండేటువంటి పంతులు గారితో ఎవరితో ఇంటికి పిలిపించేసుకొని అక్కడ మీరు అమ్మవారి ఈ యొక్క యంత్రానికి మీరు శుద్ధి పూజ చేసుకోవాలి. పంచసూక్తాలతోటి, మంచినీళ్ళతోటి, పాలు పెరుగుతోటి అభిషేకం చేసి యంత్రాన్ని మీరు శుద్ధి చేసుకోవాలి. ఈ ప్యాకేజ్ తీసుకుంటే ఇది 51,000, 35,000 ప్యాకేజ్ తీసుకుంటే. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ పే చేయాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఉండవు. మోస్ట్లీ సౌత్ ఇండియా వరకు ఉండవు. నార్త్ ఇండియాకు కూడా కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ గ్రహణం ఎవరెవరు చేసుకోవాలి అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది. సో అది ఇక్కడ మీకు క్లియర్గా వివరించాను. మీన, కుంభ, వృశ్చిక, కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ యొక్క పూజ చేసుకోవాలి. జాతకంలో కేతు మహాదశ లేదా రాహు మహాదశ నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ పూజ తప్పకుండా చేసుకోవాలి. జాతకంలో రవి రాహు రవికేతు కలిసి ఉన్నటువంటి వారు ఈ యొక్క గ్రహణం పూజ చేసుకోవాలి. జాతకంలో చంద్రరాహు చంద్రకేతు ఎక్కడైనా కాంబినేషన్ ఉంటే వాళ్ళు కూడా ఈ గ్రహణం పూజ చేసుకోవాలి. అలాగే జాతక రీత్యా ప్రస్తుతం కేతు మహాదశ కానీ రాహు మహాదశ నడుస్తున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఆటిజంలో పుడతారో వాళ్ళకి చంద్రామృత శివలింగం ఇస్తాము. ADHD తర్వాత ఆటిజంలో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రండి. తర్వాత గ్రహణముర్రి ఇట్లాంటి ఏదైనా సమస్యలతోటి పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రండి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు, ఈ మానసిక రుగ్మతలు అంటే ఇక్కడ సైకలాజికల్ పేషెంట్స్ అంటాము. అంటే పిచ్చివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం తీసుకురావద్దు. మీరు కావాలంటే వచ్చి తేనె ప్రసాదం కానీ మీరు గ్రహణం పూజ చేయించుకు తీసుకెళ్ళచ్చు, కానీ వాళ్ళని మాత్రం గ్రహణం దగ్గర తీసుకురావద్దు.
ఎందుకోసమంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగదు కాబట్టి. గ్రహణ వేద లేదా గ్రహణ సమయంలో జన్మించినటువంటి వారు, గ్రహణ వేద అంటే ఏంటి, గ్రహణ సమయంలో జన్మించినటువంటి వారు ఇదేంటిది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా తరచూ యాక్సిడెంట్లు అవ్వడం, రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్లు అవుతానే ఉంటాయి, ఇంట్లో ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో పూజ చేసుకోండి. ఈ రాశి వాళ్ళు మాత్రం తప్పకుండా వచ్చి గ్రహణ పూజ చేసుకోవాలి. వచ్చేటువంటి వారి సాధకులు ఏమేమి తెచ్చుకోవాలి, నల్ల నువ్వులు 1 కేజీ తెచ్చుకోండి, లవంగాలు 100 గ్రాములు, బెల్లం 10 పీసులు, అంటే 100 గ్రాములు ఇంటూ 10 పీసులు అంటే 1 కేజీ సరిపోతుంది. అట్లాగే తెల్ల ఆవాలు 500 గ్రాములు తెచ్చుకోండి, పండ్లు తెచ్చుకోండి, ఆవు నెయ్యి 3 కేజీలు తెచ్చుకోండి. ఇవి గ్రహణంకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా తెచ్చుకోవాల్సిన పూజ సామాగ్రి. సో వచ్చేటువంటి వారు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి, కాటన్ దుస్తులు ధరిస్తే మాత్రం చాలా మంచిది. తర్వాత యాగంలో పాల్గొనేటువంటి వారు పాటించాల్సిన పద్ధతులు, దుస్తులు. గోదావరి నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది. రుద్రశూల స్నానం తోటి గోదావరి నదిలో స్నానం చేయిస్తాం గ్రహణం కాగానే. కాబట్టి స్నానం చేసిన తర్వాత ధరించడానికి 2-3 వస్త్రాలు, తువాళ్ళవి తెచ్చుకోండి. తర్వాత యాగంలో ముందు మరియు తర్వాత, అంటే రేపు యాగం ఉంది అని అంటే 27వ తారీఖు, అదేవిధంగా 29వ తారీఖు 2 రోజులు మాంసం తినకూడదు. సో వచ్చేటువంటి వాళ్ళు మోస్ట్లీ మీ ఓన్ వెహికల్లోనే రండి. ఎందుకోసమంటే గోదావరికి ప్రయాణం ఉంటుంది కాబట్టి అప్పుడు మా ఆటోలు అక్కడ దొరకవు. కాబట్టి మనం ఒక షార్ట్కట్ రూట్లో వెళ్తాం కాబట్టి బస్సు రూట్ కూడా దొరకదు. కాబట్టి గోదావరికి అందరు కూడా రావాలనుకుంటే ఇలా రండి. లేదంటే ఏదైనా ఆటోని మీరు 24 అవర్స్కి ఒక 12 అవర్స్కి ఎంగేజ్ మాట్లాడుకొని ఆటోని తెచ్చుకోండి, బాగుంటుంది. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే మీకు ఆలయానికి సంబంధించిన పూర్తిగా మీకు దారి అంతా కూడా ఈ క్యూఆర్ కోడ్ చెప్పేస్తుంది. మీరు టీవీలో చూస్తున్నా, మొబైల్లో చూస్తున్నా కొంచెం పాజ్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీరు ఈ పేరు కొట్టిన శ్రీచక్రపీఠం, శ్రీచక్రపురం, గంగరమంద విలేజ్ అని మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది. అక్కడ ప్రదీప్ జోషి టెంపుల్ అని కొట్టినా వచ్చేస్తుంది, నా పేరు కొట్టినా ఇది. సో ఇప్పుడు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, గ్రహణ వేద అనేది మనం ఎట్లా ఫైండ్ చేసుకోవాలి, మీరు గ్రహణ వేదలో పుట్టారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మీ జాతకంలో మీ కుండలి లోపల చంద్రకేతు చంద్రరాహు యుతి ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కుండలి హిందూ క్యాలెండర్ అప్లికేషన్ లేదు. సో గూగుల్ మ్యాప్లోకి వెళ్ళాలి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇక్కడ మీరేం చేయాలి అని అంటే, యాప్లో సెర్చ్ ఎక్కడుంది, యాప్ సెర్చ్, ఇక్కడ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హిందూ క్యాలెండర్ అని ఒక యాప్ ఉంటుంది, స్వస్తిక్ సింబల్లో ఉంటుంది. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయింది, ఓపెన్ పెట్టుకోవాలి. చేసుకొని ఇందులోపల ఏం వెళ్ళాలి, కుండలి అనేది క్లిక్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు రాసుకోవాలి. ఇప్పుడు నేను ఉదాహరణకి హైదరాబాద్ అనుకున్నా, చేంజ్ లొకేషన్ కొట్టేసి ఇక్కడ నేను ఏం చేయాలి, హైదరాబాద్ ఇండియా ఇది కొట్టేశాను, ఇది ఓకే పెట్టాను. సో హైదరాబాద్లో పుట్టిన వ్యక్తిగా నేను హైదరాబాద్లో పుట్టాను కాబట్టి నా జాతకం చూసుకోవడానికి నేను హైదరాబాద్ వచ్చాను. అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సరే, ఇక్కడ ఏం చేయాలి, మన డేట్ ఆఫ్ బర్త్ జోలికి వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి 2015వ తారీఖు 2015లో అక్టోబర్ 3వ తారీఖు పుట్టాడు అనుకుందాం. 2015 అక్టోబర్ 3వ తారీఖు పుట్టాడు. సో
2003 అక్టోబర్ 2015 ఆ రోజు కుండలి ఏముంది అని చూడాలి. ఈ కుండలి చూస్తే ఇదిగో ఇక్కడ కుండలి చూడండి. ఇక్కడ కుండలి లోపల సూర్యుడు రాహు కలిసి ఉన్నారు. ఇక్కడ మీరు కుండలి స్టైల్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ నార్త్ ఇండియన్ కుండలి, సౌత్ ఇండియన్ కుండలి కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ షో కుండలి, ప్లానెట్స్ అండ్ కుండలి. ఓకే, ఇక్కడ దక్షిణ కుండలి. దక్షిణ అంటే సౌత్ ఇండియన్ కుండలి. సో ఇప్పుడు సౌత్ ఇండియన్ కుండలి అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 3 అక్టోబర్ 2015 రోజు పుట్టినటువంటి వ్యక్తి రాత్రి ఈ టైం వేస్తున్నాను. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైం కూడా ఇదే, 7:07 పుడితే ఇక్కడ సూర్య రాహు కలిసి ఉన్నారు. కాబట్టి ఇతని జాతకంలో సూర్య రాహు యుతింది కాబట్టి రాహుగ్రహ దోషం ఉంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ జాతకస్తుడు వీళ్ళు కూడా గ్రహణం సమయంలో వచ్చి పూజ చేసుకోవాలి. బికాస్ సూర్య రాహువు, సూర్యకేతువు, చంద్రరాహు, చంద్రకేతు ఉంటే వాళ్ళు పీడ, రాహుగ్రహ పీడతోటే ఉన్నట్టు లెక్క. సో ఇది మనకు బృహత్పరావర శాస్త్రము ఫలదీపిక చౌత మనకు అర్థమవుతుంది. గ్రహయుక్తి అధ్యాయం అని ఒకటి ఉంటుంది, ఆ చౌత అర్థమవుతుంది. ఇలా చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఏం దశ నడుస్తుంది అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ 2015లో పుట్టిన వ్యక్తి ఇప్పుడు ఏంది, ఇప్పుడు టైం ఏం నడుస్తుంది, ఇప్పుడు డేట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే 18th ఆగస్టు ఈరోజు డేట్ ఉంది. ఈ డేట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనం ఏం చేయాలి, 18th ఆగస్టుకి రావాలి ట్రాక్ చేసుకుంటూ. 18th ఆగస్టు 2026. సో ఇక్కడ ఆల్రెడీ రాహుమహాదశ నడుస్తుంది. అంటే ఈ వ్యక్తి 3 అక్టోబర్ రోజు పుట్టిన వ్యక్తికి ఇప్పుడు రాహుమహాదశ నడుస్తుంది కాబట్టి ఇతను గ్రహణ సమయంలో పూజ చేసుకుంటే బెనిఫిట్. అదేవిధంగా ప్రస్తుతము ఏ అంతర్దశ నడుస్తుందని కూడా ఇక్కడ మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. 2026 ఆగస్టు కాబట్టి జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టు. చూడండి, 15 ఆగస్టు నుంచి 6th సెప్టెంబర్ వరకు ఏం నడుస్తుంది, రాహువులో శనిలో రాహువులో బుధుడు నడుస్తున్నాడు. ఇది దశ, అంతర్దశ, ప్రత్యదశ, దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, ప్రాణదశ. అంటే ప్రాణదశ బుధుడు నడుస్తున్నాడు ఈరోజు ఈ టైంకి అనేది తెలుసుకోవాలి. మళ్ళీ ఇది కూడా డీప్ క్యాలిక్యులేషన్కి వెళ్తే సూక్ష్మదశ వస్తుంది. ఇలా మీ దశ, మీకు ఏ దశ నడుస్తుంది అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ టైం సెలెక్ట్ చేసుకోవాలి, పుట్టిన టైం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఎంట్రీ కొట్టేస్తే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అక్కడ వచ్చేస్తాయి. సో ఈ విధంగా దీని ద్వారా ఏంటంటే మీరు పుట్టిన వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీ కుండలి తెలుస్తుంది, అవన్నీ విషయాలు తెలుస్తాయి. అయితే మనం గ్రహణ వేదతో పుట్టామా లేదా అది ఎట్లా తెలియదు. ఇప్పుడు జాతకంలో చంద్రరాహు, చంద్రకేతు యుతి ఉండే విషయాలైతే మనకు దీని ద్వారా తెలుస్తున్నాయి. ఇది వితౌట్ ఫ్రీ యాప్, దీనిలో ₹1 ఖర్చు లేదు, దీని ద్వారా తెలిసిపోతుంది. అట్లాగే మీకు ఏ దశ నడుస్తుందో కూడా దీని ద్వారా తెలిసిపోతుంది. దీంట్లో ఏంటంటే మనం కుండలిలోకి వెళ్ళి చూసుకోవాలి. కుండలిలోకి వెళ్ళి చూస్తే మనకు అన్నీ తెలిసిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రహణ వేద, నేను గ్రహణ వేదలో పుట్టానా లేదా అనేది తెలుసుకోవాలంటే సింపుల్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళాలి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఇప్పుడు 2015లో ఇప్పుడు ఇందాకదే నేనేం చేశాను, 3rd అక్టోబర్ 2015 అని కొట్టాను. సో నేనేం చేస్తాను, 2015లోనే పుట్టాను కదా, ఎక్లిప్స్, ఇక్కడ మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఏం చేయాలి, ఎక్లిప్స్ ఇన్ 2005 అనుకుందాం. ఇప్పుడు 2015 వదిలేసి 2005 అనుకుందాం. ఇది మనం కొట్టగానే ఇక్కడ మనకు క్లియర్గా మనకి ఎక్లిప్స్ ఏమేమి వచ్చాయని మనకి చెప్పేస్తుంది. ఏప్రిల్ 8 రోజున మనకి ఇక్కడ ఒక గ్రహణం ఏర్పడింది, సోలార్ ఎక్లిప్సు. సో ఏప్రిల్ 8న సోలార్ ఎక్లిప్స్ ఏర్పడి ఏప్రిల్ 24th రోజున ల్యూనార్ ఎక్లిప్స్ ఏర్పడింది. అంటే ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 24వ తారీఖు మధ్యన ఎవరైతే పుడతారో వాళ్ళందరూ
పూర్ణ గ్రహణ వేదతోటి పుట్టినట్టే లెక్క. ఒకవేళ ఎవరైనా ఏప్రిల్ 8వ తారీఖు కానీ ఏప్రిల్ 24వ తారీఖు నాడు పుడితే, అంటే గ్రహణము రోజే పుడితే, వాళ్ళ జీవితం లోపల అత్యంత దుఃఖమైనటువంటి సమస్యలు వస్తాయి. వాళ్ళకి పరిపూర్ణ ఆయుష్ కూడా సిద్ధించదు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అట్లాగే అక్టోబర్ 3వ తారీఖు నుంచి, ఇందాక మనం చూసింది అక్టోబర్ 3, 2015 చూసాం. కానీ ఇక్కడ అక్టోబర్ 3, 2005 కనుక చూస్తే, అక్టోబర్ 3వ తారీఖు 2005 రోజు నుంచి అక్టోబర్ 17, 2005 వరకు, అంటే అక్టోబర్ 3, 2005 నాడు యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ ఏర్పడింది. అలాగే అక్టోబర్ 17వ తారీఖు 2005 లోపల పార్షల్ ల్యూనార్ ఎక్లిప్స్ ఏర్పడింది. సో ఇది ఎక్కడ కనబడ్డది అనేది మనకు అనవసరం. ప్రపంచంలో ఎక్కడ గ్రహణం జరిగినా గ్రహణ సమయంలో పుడితే గ్రహణ వేద వస్తుంది. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న నియమం. ఇది గ్రహణ వేద తప్పకుండా ఉంటుంది. అది మన భారతదేశంలో కనిపిస్తే ఎక్కువ ఉంటుంది. మన భారతదేశంలో కనబడకపోతే, అంటే నువ్వు ఎక్కడైతే పుట్టావో అక్కడ గ్రహణం ఉంటే 100% రిజల్ట్ ఉంటుంది. లేదా వేరే చోట గ్రహణం ఏర్పడి భారతదేశంలో అంటే నువ్వు పుట్టిన చోట గ్రహణం లేదు, కాకపోతే గ్రహణం అయితే వేరే ప్రదేశంలో ఉంది ఆ సమయానికి, అంటే ఆ టైంలో కనుక మీరు పుడితే గ్రహణ వేద అనేటువంటిది మీకు అప్ టు 50 to 25%, 25-50% మాత్రం కన్ఫామ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి గూగుల్లో మనం ఏ సంవత్సరం, మీరు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరం డేట్ అక్కడ కొట్టేస్తే ఎక్లిప్స్ ఇన్ 2005 అని కొట్టాను. సో మీరు ఏ సంవత్సరం పుట్టినా సరే ఆ డేట్స్ చూసుకోవాలి. తర్వాత మీ డేటు మంత్ చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏప్రిల్లోనే 1వ తారీఖు పుట్టారు, మీకు గ్రహణ వేద లేదు, అంటే లైట్గా ఉంటుంది, 15 రోజుల ముందు నుంచి ఉంటుంది, బట్ అంతే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ గ్రహణాత్ గ్రహణ పర్యంతము, అంటే ఒక గ్రహణం ఏర్పడి తర్వాత ఇంకో గ్రహణం ఏర్పడే మధ్యలో పుడితే వాళ్ళకి 25% గ్రహణ వేద ఉంటుంది. గ్రహణము రోజే గనక పుడితే, అక్కడనే గ్రహణం గనక సంభవిస్తే వాళ్ళకి 100% గ్రహణ వేదం ఉంటుంది. గ్రహణ వేదం ఉండడం వల్ల ఏమేం జరుగుతుంది అని అంటే, ఎవరైతే గ్రహణ వేదలు పుడతారో వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది, శరీర రుగ్మతలు ఉంటాయి, అట్లాగే తరచూ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఏ పనులు కూడా జరగవు, అదృష్టం వాళ్ళని యోగించదు, సిద్ధించదు, క్రూరత్వం ఉంటుంది, కొంతమంది దొంగలు అవుతారు, కొంతమందికి జీవన భృతి దొరకదు. ఇలా ఏదో ఒక సమస్య జీవితంలో విపరీతమైన ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇదే గ్రహణ వేద అంటారు. సో గ్రహణ వేద ఎలా చూసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది. సో ఇవన్నీ కూడా చూసుకొని మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ వేసుకొని ఈ గ్రహణ పూజకు వచ్చేది ఉంటే రండి. వేరే ఎవరెవరో అంటే అవగాహన లేనటువంటి వాళ్ళందరూ చెప్పేది విని అనవసరంగా మీ జీవితంలో ఇచ్చే అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇది గ్రహణానికి సంబంధించిన వివరణ. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పుడు పుట్టారు అనే దాన్ని మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఇంకోటి కూడా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది మీకు, భవిష్యత్తులో గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, మీరు ఏ అయ్యగారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్గానే ఉన్నారు, నెక్స్ట్ సంవత్సరం మీకు డెలివరీ ఉంది. సేమ్ ఇక్కడ ఏం చేయాలి, ఎక్లిప్స్ నెక్స్ట్ ఇయర్ ఏంటిది 2027. 2027లో గ్రహణాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ క్లియర్గా 2027లో వచ్చే గ్రహణాలు ఉంటాయి. 2027లో ఈ గ్రహణాలు ఏవైతే ఉన్నాయో, ఏది నెక్స్ట్ ఆగస్టు 2 నాడు గ్రహణం ఉంది. మొత్తం ఇక్కడ ఆల్ ఎక్లిప్స్ ఇచ్చారు. సో February 6th, February 20th, February 6th నాడు ఉంది, February 20th ఉంది, July 18th ఉంది, August 2nd ఉంది, August 17th ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ 5 గ్రహణాలు ఉన్నాయి. అయితే కంగారు పడద్దు, నెక్స్ట్ ఇయర్ February 6 నుంచి February 20th మధ్యన డెలివరీ డేట్ రాకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే మీరు మా పీఠానికి కాల్ చేస్తే మీకు గర్భరక్ష కవచం పంపిస్తాము, అది గర్భరక్ష కవచ ధారణ చేసుకోండి. ఈ డేట్లలో మీకు డేట్ వస్తే మాత్రం, సర్జరీ ఉంటే మాత్రం గర్భరక్ష కవచం పంపిస్తాం, తీసుకోండి. ఒకవేళ
జూలై 18 టు ఆగస్టు 2 మధ్యలో ఉన్న ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 17 మధ్యలో ఈ టైంలో మీకు డెలివరీ ఉంటే గర్భరక్ష కవచం మేము పంపిస్తాము. అది తీసుకొని గర్భరక్ష కవచ ధారణ చేసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది చంద్రగ్రహణానికి సంబంధించి. ఇప్పుడు గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు ఈ గ్రహణం ఏది, సో ల్యూనార్ ఎక్లిప్స్ ఉంది. ఇప్పుడు ఈ ల్యూనార్ ఎక్లిప్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే మనం ఇక్కడ రాయొచ్చు. ల్యూనార్ ఎక్లిప్స్ 2026 అని కొట్టగానే ఇక్కడ timesandDate.com వస్తుంది. ఇది మనం క్లిక్ చేస్తే ఇది ఎక్కడెక్కడ ఈ గ్రహణం కనిపిస్తుందని వరల్డ్ మ్యాప్ మొత్తం చూపించేస్తుంది. సో 12th ఆగస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది, 28th ఆగస్ట్ రోజున గ్రహణం ఉంది. ఇది మనం క్లిక్ చేసామనుకోండి. ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేస్తున్న సమయానికి గ్రహణానికి ఇంకెన్ని రోజులు ఉందంటే 9 రోజుల 11 గంటల 34 నిమిషాల 24 సెకండ్లు. ఇది గ్రహణంకి ఉండేటువంటి సమయం ఇప్పుడు ఈరోజు నేను చేస్తున్న వీడియోకి. ఇక్కడ గ్రహణం ఎవరెవరు కనిపిస్తుంది అనేది ఇది మొత్తం కూడా ఈ షాడో ఏదైతుందో ఈ భూప్రపంచం లోపల భూమి మీద ఉండేటువంటి ఈ దేశాలకి ఈ గ్రహణం కనిపిస్తుంది. ఎక్లిప్స్ ఈజ్ విజిబుల్ ఓన్లీ పెనంబ్రల్. ఇగో ఇటువైపు లైట్గా ఉంది చూడండి, వాళ్ళకి పెనంబ్రల్. సో వైట్గా ఉంది అని అంటే వాళ్ళకి కనబడదు అని అర్థం. అంటే ఇక్కడ మన భారతదేశం ఇక్కడ ఉంది కాబట్టి ఇది మన భారతదేశంలో అయితే కనబడదు. సో ఈ గ్రహణం ఎక్కడెక్కడ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తారు. ఇప్పుడు అక్కడ గ్రహణం జరిగే టైంకి హైదరాబాద్ లోకల్ టైంకి కూడా క్లియర్గా ఇచ్చేసారు. ఇందాక నేను చెప్పాను కదా 6:53కి స్టార్ట్ అవుతుంది గ్రహణము, 12:31కి అయిపోతుంది మన ఇండియన్ టైం ప్రకారం. అక్కడ యూటీసీ టైం ప్రకారం ఏమో అలాగుంటుంది. సో గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ కింద డీటెయిల్స్ ఇచ్చేస్తారు. దీంట్లో మనం ఎక్కడెక్కడ విజిబుల్స్ ఉన్నాయటువంటి ఇక్కడ మనకు లొకేషన్స్ ఇవ్వాలి. ఎక్లిప్స్ మ్యాప్ కొడితే ఇది వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనకి ఇక్కడ కింద వీళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఇది ఎక్లిప్స్ మ్యాప్. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. యూరప్, వెస్టర్న్ ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పసిఫిక్ అండ్ అట్లాంటిక్, ఇండియన్ ఓషన్ అండ్ అంటార్కిటికా. ఇక్కడ ఈ గ్రహణం కనిపిస్తుందని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో గ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది ఏం కథ అనేది మొత్తం కూడా చూడొచ్చు. అండ్ ఆ టైంలో మనం ఇది క్లిక్ చేసి లైవ్ షో కూడా చూడొచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా టైమ్ అండ్ డేట్ ద్వారా చూసుకోవచ్చు. ఇంకోటి కూడా మీకు అది కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు ఎవరైనా సరే పిల్లలు కనేది ఉంటే ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చూసుకొని మీ డెలివరీ డేటు ఆ గ్రహణంకి ఆ డేట్ మధ్యలో రాకుండా చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్లిప్స్ అని కొట్టేస్తే ఇక్కడ ఎన్ని ఎక్లిప్స్ ఉన్నాయి, 2026లో వచ్చే ఎక్లిప్స్. ఈ 28వ తారీఖు లాస్ట్, 17th వచ్చింది, 3rd వచ్చింది, 12th వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ మీరు ఏ డేట్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఇప్పుడు 2030 నుంచి సెలెక్ట్ చేస్తే ఎన్నెన్ని వస్తాయి మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ 30 నుంచి 39 దాకా ఎన్ని వస్తాయి మొత్తం ఉంటుంది. సో ఆల్రెడీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, దీన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఫైనల్గా మీకు నేను చెప్పేది ఏంటంటే ఇది మన యొక్క గ్రహణానికి సంబంధించిన వివరణ. అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అందరు కూడా ఈ గ్రహణానికి సంబంధించిన వివరణ అంతా కూడా ఈ బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య టెక్నాలజీ చాలామందికి ఈ టెక్నాలజీ తెలుసో తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రౌచర్ మీకు తెలుగులో ఉంది, మేము తెలుగులో తయారు చేసాం.
మీరు ఎవరైనా ఫ్రెండ్కి పంపించాలి, వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు, వాళ్ళకి వేరే హిందీ వస్తుంది, వేరే లాంగ్వేజ్, అది ప్రపంచంలో ఏ భాష అయినా పర్వాలేదు. ఇక్కడ ఏ సింబల్ ఉంది చూడండి, ఇది క్లిక్ చేస్తే ఇమ్మీడియట్లీ సమ్మరైజ్ చేయమని చెప్పేసి అని ఇది మొత్తం మనకి ఇంగ్లీష్లో ఇచ్చేస్తుంది. దీంట్లో అన్నీ ఇస్తుంది, ఓవర్వ్యూ, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏమేమి ఆస్ట్రాలజికల్ ఇంపాక్ట్స్ ఉన్నాయో మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చేస్తుంది. ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ అని కొట్టేస్తే మొత్తం ఉన్న కంటెంట్ అంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చేస్తుంది మనకి. ఇప్పుడు జెమినీ ఏఐ అంత అడ్వాన్స్ అయిపోయింది మనకి. ఇప్పుడు నా బ్రౌచర్ని మొత్తం మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తుంది. ద డాక్యుమెంట్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఏ రాహుగ్రస్త ల్యూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం అకరింగ్ ఆన్ 28th August 2026 and an associated Arishta Nivarana Tantra Yagam remedial ritual being organized at Sri Chakra Peetham in Nizamabad. Eclipse schedule. Partial eclipse will begin 6:53 a.m. Mid eclipse 9:42 a.m. Partial eclipse ends 12:31 p.m. Zodiac impact analysis. Negative impact, bad impacts. Aquarius, Scorpio, Cancer and Pisces. Next, positive good impact on Sagittarius means Dhanush Rashi, Varga, Kanya, Taurus, Vrishabha Rashi and Aries. Neutral not good, not bad. Capricorn, Libra, Leo and Gemini. Yagam packages. Everything details is mentioned in English. You can contact this number. Everything is fine. Got it? So ఇలా మీరు గనక దీన్ని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై లాంగ్వేజ్ తెలుగు, if you are other language person, just click in a YouTube channel, there is a AA symbol is there, this kind of AA symbol, you just click the AA symbol on YouTube video, and you will get all the details in English, and which language you want you will get through the support of Gemini AA. Thank you very much.